ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ప్రాజెక్టులో కోట్లు మెక్కుతో పరిహారానికి తూట్ల. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రాజెక్టులో కోట్లు మెక్కుతో పేద గిరిజనులకి, నిర్వాసితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిర్వాసితులకి, రైతాంగానికి భూమికి భూమి ఇవ్వాలి, ఇళ్ళు ఖాళీ చేయించాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఉత్తర కుమార ప్రగల్భాలు మీరు పాదయాత్రలో ఏం చెప్పారు? ఎకరానికి 10 లక్షలు ఇచ్చేస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూములకే మేము మళ్ళీ ఎకరానికి 5 లక్షలు ఇచ్చేస్తాం, వందల వేల కోట్లు ఇచ్చేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. మీరిచ్చిన జీవోలు బయట పెట్టండి. ఈ 18 నెలల్లో పరిహారానికి ఏం చేశారు? తూట్లు పొడిచారా? నిర్వాసితుల గుండెల మీద గుణపాలు గుచ్చుతున్నారా? ప్రాజెక్ట్ డ్యామ్ సైట్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేశారు? ఎన్ని వందల కోట్లు పనిచేశారు? ఉత్తర కుమార్ ప్రగల్భాలు మంత్రి చెప్పాడు, మే 20 కల్లా 18,000 మంది నిర్వాసిత కుటుంబాలనే ఇళ్లలో చేరుస్తూ ఉన్నారు. ఆ ఉత్తర కుమారుడు మాట్లాడ్డావు, ముఖ్యమంత్రి గారు నోరు తెరవడం, రికార్డెడ్ ప్రెస్ మీట్లో మాట్లాడండి. ఇవాళ నేను మీడియా మొత్తం అందరి ముందు మాట్లాడుతున్నా. దమ్ముగా, ధైర్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 71% పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక విజన్, ఒక లక్ష్యం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద 40 నదులు ఉన్నాయి, మహానదులు ఉన్నాయి, గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార, నాగావళి, బహుదా, ఇన్ని మహానదుల సంగమాన్ని అపర భగీరథుల్లాగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా చూపిస్తే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకొని 18 నెలలుగా నోళ్లు తెరవకుండా మేం ఖర్చు పెట్టిన డబ్బులు 5,000 కోట్లు డబ్బులు ఢిల్లీలో తెచ్చుకోవటం చేతగాక 28 మంది ఎంపీలతో ఢిల్లీలో ఆంధ్రభవన్లో గడి బిగుతున్నారా? ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏమో తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జీ ఆడుకుంటాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడం అంటే పబ్జీ ఆటమో, ఐపీఎల్ బెట్టింగ్ అనుకున్నారా? ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు? ఎందుకు నోరు రావట్లా? ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు?